హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉన్న మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ చూశాను. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. ఈ సినిమాలో అజయ్ ఘోష్, చాందినీ చౌదరి, ఆమని, భానుచంద్ర గారు ముఖ్య పాత్రలుగా నటించారు. అజయ్ ఘోష్ గారు ఆయన వయసుకు తగిన పాత్రను ఎంచుకొని ఆ పాత్రకు న్యాయం చేశారు. చాందినీ చౌదరి గారు తన రోల్ని బాగా పోషించారు. ఆమని గారు, భానుచంద్ర గారు మిగిలిన పాత్రలందరికీ మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ స్టోరీలో. ఇక స్టోరీ అవుట్లైన్ ఏమిటంటే, మూర్తి గారికి ఒక మ్యూజిక్ షాప్ ఉంది. బట్ ఇప్పుడు అది అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ షాప్ మీద ఆదాయం ఏమీ రావట్లేదని షాప్ తీసేసి సెల్ షాప్ పెట్టుకోమని మూర్తి గారి వైఫ్ ప్రెజర్ చేస్తుంటారు. కానీ ఆ మ్యూజిక్ షాప్ అంటే మూర్తి గారికి ఇష్టం. సో ఆ మ్యూజిక్ షాప్ సరిగ్గా రన్ అవ్వకపోతున్నా తన వైఫ్ చెప్పినట్టు చేయలేక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సంపాదించే మార్గం కోసం చూస్తున్న మూర్తి గారి లైఫ్లోకి డీజే అవ్వాలి అనే ఆలోచన వస్తుంది. ఇలాంటి సమయంలో చాందినీ చౌదరి గారు అంటే అంజనా గారు పరిచయం అవుతారు. డీజే అవ్వాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? డీజేనే ఎందుకు అవ్వాలనుకున్నారు? ఇందులో అంజనా గారి పాత్ర ఏమిటి? ఇంతకీ డీజే అయ్యారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరే సినిమా చూసి తెలుసుకోండి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే సంకల్పం మాత్రమే ఉంటే సరిపోదు. వారి కుటుంబ సహకారం కూడా ఎంతో అవసరమని తెలియజేసే సినిమా ఇది. సినిమా చూసినంతసేపు మన నిజ జీవితంలో ఎంతో మంది గుర్తొచ్చేలా ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది. చాలా ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ మూవీ. ప్రశాంతంగా ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగిన కుటుంబ కథా చిత్రం. ఫైటింగ్స్ లేని అరుదైన సినిమా. 0 అడల్ట్ సీన్స్, 0 వైలెన్స్. సాంగ్స్ విషయానికి వస్తే ఓకే, అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ బాగున్నాయి. ప్రతి ఒక్కరి ఎదుగుదలలో వారి స్నేహితుల పాత్ర ఎంతైనా ఉంటుంది. దానికి వయసుతో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఈ మూవీకి నేనైతే 9/10 ఇస్తాను. తప్పకుండా అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లోనే కాదు, ఈటీవీ విన్లో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.